పెద్ద మూవీలో ఈ కెమెరానే వాడుతున్నారంట. రియల్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే కంపల్సరీ ఇట్లాంటి ఈవెంట్స్కి ప్రతి ఫిల్మ్ మేకర్ రావాలి. This is the camera that is used to shoot F1 movies. ఇంత మోడర్న్ స్టోరీస్ మీరు ఎలా రాస్తున్నారు చూడండి. బస్ జర్నీ నాకు 1 hour టైం ఉంటుంది. 1 hour టైంలో కూడా కంప్లీట్గా అతను వీడియోస్ చూస్తూ ఉంటాను డైలీ. మెయిన్గా సినిమాటోగ్రాఫర్స్ అయితే పండుగ ఇక్కడ. దిస్ ఇస్ క్రేజీ మ్యాన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెండ్ విత్ స్క్రాప్. ఈ ఎక్స్పో కోసం నేను ఎవ్రీ ఇయర్ వెయిట్ చేస్తాను. ద రీజన్ ఈస్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ నాచ్ ఎక్విప్మెంట్స్ అంతా ఇక్కడ ఎగ్జిబిట్ చేయబోతున్నారు, విచ్ ఈస్ రిలేటెడ్ టు కెమెరాస్, సౌండ్, లైట్స్, విఎఫ్ఎక్స్, ఏఐ, వాట్ నాట్, ఎవ్రీథింగ్. నార్మల్గా ఫిలిం సెట్లో కానీ బయట కానీ ఇంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ మనం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయలేము. ఒకవేళ మీరు ఈ ఎక్స్పోని మిస్ అవుతే డోంట్ వరీ, నేను ఈ వీడియోలో అన్ని బ్రీఫ్గా ప్రతి ఎక్విప్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. లెట్స్ గో ఇన్సైడ్, లెట్స్ ఎక్స్ప్లోర్ విత్ మీ వాట్ ఈస్ ఇన్సైడ్ అండ్ యా. సినిమాటికా ఎక్స్పో బేసికలీ ఫిల్మ్ మేకింగ్ లవర్స్, క్రియేటర్స్, సినిమాటోగ్రాఫర్స్, ఎడిటర్స్, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అన్నీ కలిసే ఒక చాలా పెద్ద ఈవెంట్. హాల్లోకి ఎంటర్ అవ్వగానే A2Z కెమెరా రెంటల్స్ దర్శనమిచ్చింది. ఇన్స్పైర్ డ్రోన్ గురించి మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్కి ఐడియా ఉంటుంది. దీన్ని ప్రొఫెషనల్గా ఫిల్మ్ మేకింగ్కి యూజ్ చేస్తాం. ట్రెడిషనల్ DJI డ్రోన్స్ లైక్ Mavic Air అండ్ ఇన్స్పైర్కి చాలా డిఫరెన్స్ ఉంది. యూజువల్లీ ట్రెడిషనల్ డ్రోన్స్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ వెడ్డింగ్స్ ఆర్ ఈవెంట్స్కి ఎక్కువగా యూజ్ చేస్తాం అండ్ వాటి ప్రైస్ కూడా అరౌండ్ 2 to 3 lakhs ఉంటుంది. కానీ ఇన్స్పైర్ డ్రోన్కి 40 to 45 lakhs వరకు ఖర్చు అవుతుంది. చిన్న డ్రోన్లో మనకి లెన్స్ ఆప్షన్ ఉండదు. ఇన్బిల్ట్ 2 or 3 లెన్స్ ఇస్తాడు, కానీ ఇన్స్పైర్కి మాత్రం ప్రైమ్ లెన్స్ యూజ్ చేసుకోవచ్చు. టెక్నికల్లీ మేజర్ డిఫరెన్స్ రా ఫార్మాట్ ఉంటుంది. నార్మల్ డ్రోన్లో ఓన్లీ లాక్ ఫార్మాటే ఉంటుంది. లాక్ ఫార్మాట్ కంటే రా ఫార్మాట్ ఎక్కువ క్వాలిటీ ఇస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇన్స్పైర్ ఈస్ ద సుపీరియర్ డ్రోన్ ఫ్రమ్ DJI బ్రాండ్. కంట్రోల్స్ కూడా అడ్వాన్స్ ఉంటాయి. యూజువల్లీ మనం డ్రోన్ మూమెంట్ అండ్ కెమెరా మూమెంట్ అన్ని సింగిల్ రిమోట్లో కంట్రోల్ చేయొచ్చు. బట్ ఇన్స్పైర్కి 2 రిమోట్ కంట్రోల్స్ ఉంటాయి. డ్రోన్ మూమెంట్ అండ్ కెమెరా మూమెంట్ సపరేట్గా కంట్రోల్ చేయొచ్చు. సో ఇద్దరు ఆపరేటర్స్ ఉంటారు. ఈ డ్రోన్ రెంట్ వచ్చేసి 40K పర్ విజిట్ అని చెప్పారు. ఒకవేళ మనం ఎక్కువ డేస్ షూట్కి తీసుకుంటే నెగోషియేట్ చేయొచ్చు. బ్యాటరీ మనకి ఒక్క బ్యాటరీ ఎంత టైం వస్తుంది? 12 minutes 13 minutes, దట్స్ ఇట్. ఆ 12 minutes 13 minutesలో మనం షార్ట్ కంప్లీట్ చేసుకోవాలి. సో మనకి 1 ఫ్లైట్ టైం వచ్చేసి ఫుల్ ఛార్జ్ పెడితే 20 minutes. సో 1 బ్యాటరీ వచ్చేసి 12 minutes వస్తుంది. సో అరౌండ్ మొత్తం కలిపితే కంఫర్టబుల్గా అయితే 20 minutes మనం ఫ్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను రెడ్ కోమోడో X సినిమా కెమెరాని ఎక్స్ప్లోర్ చేశాను. ఇది ఒక కాంపాక్ట్ డిజిటల్ సినిమా కెమెరా. ఇది హై ఫ్రేమ్ రేట్లో 6K వరకు షూట్ చేస్తుంది. ఈ కెమెరాతో చాలా పాపులర్ మూవీస్లో యాక్షన్ సీన్స్ కూడా షూట్ చేశారు. షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఇండిపెండెంట్ సాంగ్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ డిఫరెంట్ కెమెరా నేమ్ DJI 4D Flex. ఇది ఫస్ట్ సినిమా కెమెరా విత్ ఇన్బిల్ట్ 4-axis స్టెబిలైజేషన్. కెమెరా అండ్ కన్సోల్ని డిటాచ్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. వైర్లెస్ మిమిక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది హై రిజల్యూషన్ 8Kలో 75 frames per second వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ 4Kలో 120 frames per second సపోర్ట్ చేస్తుంది. సినిమా కెమెరాస్లో ఆటోమేటిక్ ఫోకస్ కూడా చాలా రేర్, బట్ DJI 4Dలో ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ రెండూ సపోర్ట్ చేస్తుంది. అబ్సల్యూట్లీ స్టన్నింగ్ కెమెరా. లుక్ అట్ దిస్ మ్యాన్. ఇన్బిల్ట్ ND ఫిల్టరా? ఓకే, దిస్ ఈస్ హ్యావింగ్ ఇన్బిల్ట్ ND ఫిల్టర్స్. ఈ కెమెరాలో 9 stops బిల్ట్-ఇన్ ND ఫిల్టర్ కూడా ఇచ్చారు. DJIలో వచ్చిన ఫస్ట్ డిజిటల్ సినిమా కెమెరా ఇది. ఇది హైదరాబాద్లో ఒకటే పీస్ ఉంది అంట. రెంటల్ వచ్చి 25,000 విత్ 1 ఆపరేటర్ అండ్ అసిస్టెంట్. DJI వాళ్ళ స్ట్రాంగ్ జోన్స్ లైక్ డ్రోన్ అండ్ గింబల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీని ఒక ఫిల్మ్ కెమెరాలో ఇంటిగ్రేట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ కెమెరానే ఎగ్జాంపుల్. దిస్ ఇస్ క్రేజీ మ్యాన్. మీరు ఒకవేళ యాక్షన్ ఫిల్మ్ తీయాలనుకుంటే ఇది పక్కా తీసుకోండి. ఇక్కడ మనకి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఈ కెమెరాతో పెద్ద మూవీ షూట్ చేస్తున్నారంట. కెమెరా పేరు రెడ్ V-Raptor X. ఇది ఫస్ట్ లార్జ్ గ్లోబల్ షటర్ కెమెరా. గ్లోబల్ షటర్కి అండ్ రోలింగ్ షటర్కి విజువల్లీ ఎక్కువ డిఫరెన్స్ కనపడదు, బట్ మెకానికల్లీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. గ్లోబల్ షటర్ ఎట్ ఏ టైం ఫ్రేమ్లో ఉన్న పిక్సెల్స్ని క్యాప్చర్ చేస్తుంది, బట్ రోలింగ్ షటర్ గ్రాడ్యువల్లీ డిపెండింగ్ ఆన్ ఎక్స్పోజర్ పిక్సెల్స్ని క్యాప్చర్ చేస్తుంది. ఇది మ్యాట్ బాక్స్ కదా. సో మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను మ్యాట్ బాక్స్ అని. సో దిస్ ఇస్ మ్యాట్ బాక్స్. ఇది మెయిన్లీ సన్ గ్లేర్ కానీ సో పక్క నుండి ఏదైనా లైట్ డిస్టర్బెన్స్, లైట్ నాయిస్ వస్తుంది కదా, దాన్ని రెడ్యూస్ చేయడానికి వాడతారు. నెక్స్ట్ వన్ చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది.
ఇక్కడ కనబడుతున్న క్రేన్ నేమ్ సినిటికా న్యూట్రాన్. ఇవి ఇండియాలో ఓన్లీ 3 పీసెసే ఉన్నాయంట. ఈ పర్టిక్యులర్ క్రేన్కి ప్రజెంట్ చాలా డిమాండ్ ఉంది అని క్రూ చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఇంటీరియర్ షూట్స్లో పెద్ద క్రేన్స్ క్యారీ చేయలేం కాబట్టి దీన్ని కాంపాక్ట్గా ఇంటీరియర్స్ కోసం డిజైన్ చేశారు. చాలా ఎఫర్ట్లెస్గా ఆపరేట్ చేయొచ్చు. మీరు ఈ వీడియోలో చూస్తే నేను జస్ట్ సింగిల్ హ్యాండ్తో 20 kgs కెమెరా ఎక్విప్మెంట్ని ఆపరేట్ చేస్తున్నాను. స్లో మూమెంట్స్ కూడా స్మూత్గా సింగిల్ హ్యాండ్తో ఆపరేట్ చేస్తున్నాను. దీని మాక్సిమం లెంత్ వచ్చి 9 feet అండ్ హైట్ వచ్చేసి 12 feet వరకు కవర్ చేస్తుందంట. ఇలాంటి క్రేన్స్ని యూజ్ చేసినప్పుడు మాన్యువల్గా గింబల్ని ఆపరేట్ చేయడం కష్టం కాబట్టి మిమిక్ని యూజ్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ డివైస్ నేమే మిమిక్. ఇది గైరోస్కోప్ మెకానిజంతో వర్క్ చేస్తుంది. సో సినిమాటోగ్రాఫర్ ఇక్కడ ఫ్రేమ్ని గింబల్తో ఆపరేట్ చేస్తాడు అండ్ మూమెంట్స్ ఆపరేటర్తో చేయిస్తాడు. సో మనం మూవీస్లో చూసే క్రేజీ కెమెరా మూమెంట్స్ వెనుక ఇలాంటి చాలా ఇన్నోవేటివ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ ఈ టూల్స్ ని మన స్టోరీలో యూజ్ చేయడం మన టాలెంట్. కానీ ఫిల్మ్ మేకర్స్ బిగినింగ్ స్టేజ్ లో కాంటెంట్ కంటే ఎక్విప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. షూట్ కి గింబల్ ఉండాలి, డ్రోన్ ఉండాలి అని కండిషన్స్ పెడతారు. ఇవన్నీ స్టోరీ టెల్లింగ్ టూల్స్. నువ్వు స్టోరీ కంటే ముందు కెమెరా సెలెక్ట్ చేసుకున్నావు అంటే యు ఆర్ ల్యాకింగ్ సంథింగ్. ఇక్కడ కనిపిస్తున్న కార్ని ఏమంటారో అడగడం మర్చిపోయాను. మీకు తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. దీన్ని చేజింగ్ సీన్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ సెటప్ లో మొత్తం 3 కెమెరాస్ పెట్టొచ్చు అని చెప్పారు. సో చేజింగ్ సీన్స్ లో ఈ కార్ స్పీడ్ గా వెళ్ళినా కూడా ఇక్కడ ఉన్న గింబల్స్ చాలా వరకు స్మూత్ గా స్టెబిలైజ్ చేస్తాయి. ఇది ఇంకోటి మనకి చేజింగ్ లో ఇది ఒకటి మనకి త్రీ కెమెరాస్ యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇది ఒకటి ఫస్ట్ ఇది ఒక సైడ్ యాంగిల్ వస్తుంది, అది ఫ్రంట్ లో టైట్ అవుట్ వస్తుంది. ఇది ఇంకోటి పైన మూమెంట్స్ అక్కడిక్కడ. రోప్ క్యామ్ ఇది ఎలా వర్క్ చేస్తుందో మీకు సింపుల్గా చెప్పాలి అంటే RRR మూవీలో NTR టైగర్ చేజింగ్ సీక్వెన్స్ ఈ ఎక్విప్మెంట్తోనే షూట్ చేశారు. కొన్నిసార్లు లొకేషన్ కాజీ ఉండటం వల్ల డ్రోన్ని యూజ్ చేయలేం. లైక్ ఫారెస్ట్లో ట్రీస్ ఎక్కువ ఉండటం వల్ల డ్రోన్ పేస్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అలాంటప్పుడు ఈ రోప్ క్యామ్ని యూజ్ చేస్తారు. ఇది ఆల్మోస్ట్ 500 meters వరకు అరేంజ్ చేయొచ్చు అంట. సో ఈ మొత్తం మెకానిజంకి ఎంతమంది మ్యాన్ పవర్ కావాలి? ఇప్పుడు ఇది దీనికి సపరేట్ ఒక 1% ఉంటాడు, గింబల్ కో సపరేట్ 2% ఉంటారు, ఈ వెహికల్ కి 2% ఉంటారు. ఇంకోటి మనకు దానికి పర్సన్ వస్తుంది, జిమ్మీకి ఒక 3% వస్తుంది. 7 లేటెస్ట్ ఫిల్మ్ దీంతో షూట్ చేసింది. లేటెస్ట్ కంగో చేశారు. బైక్ సీన్స్ని నార్మల్గా షూట్ చేయడం చాలా కష్టం. యాక్టర్స్ డ్రైవ్ చేస్తూ సరిగ్గా యాక్టింగ్ మీద ఫోకస్ చేయలేరు. కెమెరా ఫోకస్ కూడా ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు దీన్ని యూజ్ చేస్తారు. ఇంకా అంటే మా కెమెరా అక్కడ ఉంటుంది, ఫోకస్ అంతా ఈజీ ఉంటుంది. ఇంకా ఫోకస్ అంతా ఈజీ ఉంటుంది. ఇంకోటి సైడ్కి ఒక కెమెరా వస్తుంది చెప్పే కదా, ఫ్రంట్లో కెమెరా వస్తుంది, పైన టాప్ యాంగిల్ సైడ్ వస్తుంది. మోషన్ క్యాప్చర్ గురించి మీరందరూ వినే ఉంటారు. మన హైదరాబాద్లో ఒక మోషన్ క్యాప్చర్ కంపెనీ ఉంది అని నాకు ఈ ఎక్స్పోలోనే తెలిసింది. ఆల్మోస్ట్ 14 years అయిందంట ఈ కంపెనీ స్టార్ట్ చేసి. మనం ఇక్కడ లైవ్లో మోషన్ క్యాప్చర్ ప్రాసెస్ని చూడొచ్చు. ఈ సబ్జెక్ట్ చుట్టూ 360 degreesలో కెమెరాస్ అండ్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ సబ్జెక్ట్ పైన కూడా కొన్ని పాయింట్స్లో మూవ్మెంట్ ట్రాక్ అవ్వడానికి వైర్స్ ప్లగ్ చేసి ఉన్నాయి. ఎట్ ఎ టైమ్ సింగిల్ ఫ్రేమ్లో 10 సబ్జెక్ట్స్ వరకు ట్రాక్ చేయొచ్చు అంట. వీళ్ళు చాలా పాపులర్ గేమ్స్ లైక్ కాల్ ఆఫ్ డ్యూటీ, మోర్టల్ కాంబాట్కి బాడీ ట్రాకింగ్ సెగ్మెంట్లో వర్క్ చేశారు అంట. లేటెస్ట్గా ఒక మూవీని కూడా టేకప్ చేశారు అంట. ప్రజెంట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు అని చెప్పారు, బట్ నేమ్ రివీల్ చేయలేదు. మీరు ఫిలిం న్యూస్లో అప్డేటెడ్ ఉంటే అర్థం అయిపోతుంది అది ఏ మూవీ అని. తెలిస్తే కామెంట్ చేయండి. ఈ టెక్నాలజీ అవతార్ మూవీతో చాలా పాపులర్ అయింది. మన ఇండియాలో ఈ టెక్నాలజీని యూజ్ చేసిన ఫస్ట్ మోషన్ క్యాప్చర్డ్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. ఈగా మూవీలో మ్యాక్రో డీటెయిల్స్ షూట్ చేయడానికి ఈ లెన్సే వాడారు. ఈ లెన్స్ని ప్రోబ్ లెన్స్ అంటారు. ఈ లెన్స్లో స్పెషాలిటీ ఏంటంటే మినిమం అపర్చరే f8 ఉంటుంది. సో ఈ లెన్స్ యూజ్ చేసినప్పుడు మనకి చాలా లైట్ రిసోర్స్ అవసరం ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఈగా మూవీ ఇంటర్వ్యూలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈగా మూవీ కోసం ఈచ్ షాట్ కోసం చాలా లైట్స్ యూజ్ చేశారని. F1 మూవీలో షూట్ చేసిన బీస్ట్ ఇదే. ఈ కెమెరా నేమ్ సోనీ వెనిస్ 2. F1 మూవీలో కార్ సీక్వెన్సెస్ కోసం స్పెషల్లీ కస్టమ్ సెన్సార్తో డిజైన్ చేసి యూజ్ చేశారు. ఈ కెమెరా చూడటానికి చాలా చిన్నగా కనిపించినా యాక్చువల్గా ఇది 8Kలో ఇన్సైన్ క్వాలిటీ క్యాప్చర్ చేస్తుంది. It gets recorded on a card here. Okay. ఈ ఎక్స్పోలో ఒక సర్ప్రైజింగ్ స్టాల్ ఉంది. ఈ కంపెనీ ఫౌండర్ US లో ఉన్నాడు. మొత్తం డిజైనింగ్ పార్ట్ అంతా, మొత్తం కంటెంట్ డిజైనింగ్ పార్ట్ అంతా అలాంటిదే మొత్తం. లైక్ దే ఆర్ ఎక్స్పోజింగ్ ఎవ్రీథింగ్. బట్ తన స్టార్టప్ ఐడియాని తన పేరెంట్స్ ఇక్కడ ఒక స్టాల్లో వాళ్ళ అబ్బాయి స్టార్టప్ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హీస్ ఫౌండర్స్ ఫాదర్ అనమాట. సో వాట్ హీ డిడ్ ఇస్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని క్యారెక్టర్స్గా చేంజ్ చేసి హీ మేడ్ ఎ కామిక్ బుక్. ఇది స్క్రిప్ట్ విజువల్స్ మొత్తం కంప్లీట్ లుక్ ఎట్ దిస్ గైస్. ఒక కామిక్ బుక్ మొత్తం చేసింది యాక్చువల్లీ. ఈ స్టార్టప్ పేరు స్టార్స్ ఆఫ్ AI. ఇంకా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే వాళ్ళ మదర్ ఒక స్టోరీ రైటర్ అంట. ఎలా వర్క్ చేస్తున్నారు? ఓకే సూపర్.
ఇంత మోడర్న్ స్టోరీస్ మీరు ఎలా రాస్తున్నారు చూడడానికి. లుక్ అట్ దిస్ టైటిల్స్. తన కొడుకు కోసం వాళ్ళ మదర్ ఒక కామిక్ బుక్ కూడా రాసింది. వాళ్ళ అబ్బాయి స్టార్టప్ కోసం పేరెంట్స్ ఇలా కష్టపడటం చాలా రేర్. మీకు స్టోరీ బోర్డ్ ఆర్ ప్రీ విజువలైజేషన్కి ఏఐ రిలేటెడ్ ఏది అయినా సరే స్టార్స్ ఆఫ్ ఏఐని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఫ్యూజీ ఫిలింలో ఫస్ట్ డిజిటల్ సినిమా కెమెరాని సెప్టెంబర్లో రిలీజ్ చేశారు. దీని పేరు ఎటర్నా 55. ఇది లార్జ్ ఫార్మాట్ 55mm సెన్సార్. ఫ్యూజీ ఫిలిం కలర్స్ ఫోటోగ్రాఫర్స్కి చాలా ఇష్టం. ఇప్పుడు సినిమా కెమెరాలో కూడా సేమ్ కలర్ సైన్స్ టెక్నాలజీని యూజ్ చేశారు. ఈ కెమెరాలో ఇంకో స్పెషల్ థింగ్ ఏంటి అంటే 10 ఎక్స్పర్ట్ పిక్చర్ ప్రొఫైల్స్ని మనకు ఇన్బిల్ట్గా ఇస్తున్నారు. సో దిస్ ఇస్ ప్రోవియా, వెల్వియా, ఆస్టియా, క్లాసిక్ క్రోమ్, రియలా ఏస్, ప్రోనెక్ హై, ప్రోనెక్ స్టాండర్డ్. If you see here, it differs everything, you know. Classic neck, nostalgic, and this is Eterna. This is a very popular motion picture film stock. దీంతో ఎలక్ట్రిక్ వేరియబుల్ ఎన్డీ ఫిల్టర్ కూడా ఉంది. కానీ సినిమా కెమెరాస్లో రా ఫార్మాట్ చాలా కామన్. దీంట్లో రా ఫార్మాట్ కాకుండా లాగ్ ఫార్మాటే ఇచ్చారు. అండ్ 14 స్టాప్స్ వరకు డైనమిక్ రేంజ్ కూడా ఉంటుంది. ఇది హై రిజల్యూషన్ 8K 30 FPS వరకు షూట్ చేస్తుంది. But I can tell you one thing. The person who shot Creator, yes. he made a content for us. Oh, really? చూడండి, మంచి సెటప్ వేస్తారు, మంచి లైటింగ్ వేస్తారు. వీ కెన్ రియల్లీ టెస్ట్ ద కెమెరాస్. రియల్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే కంపల్సరీ ఇట్లాంటి ఈవెంట్స్కి ప్రతి ఫిల్మ్ మేకర్ రావాలి. లైక్ డైరెక్టర్స్ కానీ, ఎడిటర్స్ కానీ, సౌండ్ డిజైనర్స్ కానీ అందరికీ ఒక నాలెడ్జ్ వస్తుంది. మెయిన్గా సినిమాటోగ్రాఫర్స్కి అయితే పండుగ ఇక్కడ. మనం చూసే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఆర్ ఈటీవీలో షోస్ని స్ట్రీమ్ చేయడానికి ఈ సెటప్ వాడతారు. వీళ్ళ ఆర్గనైజేషన్ నేమ్ ఏవిసి మీడియా. మన ఇండస్ట్రీలో జరిగే మోస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్ వీళ్ళే కవర్ చేస్తారు అంట. మనం ఇక్కడ కెమెరా అండ్ కన్సోల్ ఆపరేషన్ కూడా చూడొచ్చు. కెమెరామ్యాన్ ఓన్లీ జూమ్ అండ్ ఫోకస్ని ఆపరేట్ చేస్తాడు అండ్ ఎక్స్పోజర్ మొత్తం కన్సోల్లో డైరెక్టర్ సెట్ చేసుకుంటాడు. ఈ కన్సోల్కి మల్టిపుల్ కెమెరాస్ని కనెక్ట్ చేస్తారు. స్క్రీన్ పైన అన్ని కెమెరాస్ కనపడతాయి. రిక్వైర్మెంట్ని బట్టి డైరెక్టర్ కెమెరాస్ని స్విచ్ చేసుకుంటాడు. ఈ ఎక్స్పోని చాలామంది సెలబ్రిటీస్ అండ్ టెక్నీషియన్స్ విజిట్ చేశారు. ప్రతి ఒక్కరు అన్ని ఎక్విప్మెంట్స్ని ఎక్స్ప్లోర్ చేశారు. వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్గా ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ని ఎక్స్ప్లోర్ చేశారు. మహేష్ సార్ రేపు చేయబోతున్న సినిమా తర్వాత, మన దగ్గర నుంచి అల్లు అర్జున్ సార్ అండ్ అట్లీ సార్ చేయబోతున్న సినిమా తర్వాత, ఈ సినిమాలన్నీ వచ్చిన తర్వాత మనకి హాలీవుడ్కి పెద్ద డిస్టెన్స్ ఉండదేమో. మనకి పాన్ ఇండియన్ మార్కెట్స్. యాజ్ ఏ సినిమాటోగ్రఫర్ నేను రత్నవేలు గారి ఇంటర్వ్యూ కోసం చాలా వెయిట్ చేశాను. చాలా టెక్నికాలిటీస్ గురించి డిస్కస్ చేశారు. మెయిన్గా పెద్ద మూవీలో చాలా ఇయర్స్ తర్వాత ఫిల్మ్ స్టాక్ని యూజ్ చేస్తున్నానని చెప్పారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పెద్ద మూవీ తర్వాత రత్నవేల్ గారు కూడా డైరెక్షన్లోకి ఎంటర్ అవుతున్నానని రివీల్ చేశారు. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. యంగ్ ఫిల్మ్ మేకర్స్, యంగ్ ఆర్టిస్ట్, యంగ్ సినిమాటోగ్రఫర్స్, like where should they start? No, discipline is very important. That's what I say. Like upgrade your technology and keep it aside. Then focus on your story. But just by concentrating on emotion and story without technology, you can't survive in this industry. Especially with the growing gadgets and technology, you cannot survive. But you need to constantly upgrade and then aim high. As a cinematographer, you will face a lot of challenges. You need to aim high. ఈ ఎక్స్పోలో నేను జటారియా అనే ఇంట్రెస్టింగ్ బ్రాండ్ వాళ్ళని కలిశాను. మనం నార్మల్గా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా కష్టపడతాం కదా. సో ఈ స్టార్టప్ వెబ్సైట్ మనం డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ కనిపెట్టింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే టీవీస్లో ఉన్న డేటాను కూడా సెకండ్స్లో షేర్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ వెడ్డింగ్స్ ఆర్ మీడియా రిలేటెడ్ బ్రాండ్స్కి బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. రియల్ ఫిల్మ్ మేకర్కి ఇవన్నీ చూస్తే ఒక టెన్షన్ వస్తుంది హార్ట్లో. ఇవన్నీ మనం ఎప్పుడరా యూజ్ చేసేది. ఇట్స్ గుడ్ టు సీ దట్ సో మెనీ పీపుల్ ఆర్ నాట్ జస్ట్ విజిటింగ్ ద స్పేస్. అందరూ కెమెరాస్ని యూజ్ చేసి చూస్తున్నారు. కెమెరా స్పెసిలైజేషన్స్ కానీ, ఆ కెమెరాలో ఏం స్పెసిలైజేషన్స్ ఉన్నాయి అవన్నీ యూజ్ చేసి ట్రై చేస్తున్నారు. దట్స్ ద రీజన్ ఐ రికమెండ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ టు విజిట్ దిస్. నార్మల్గా మూవీ సెట్స్లో మనకి అసలు టచ్ కూడా చేయనియరు ఎక్విప్మెంట్ని. కానీ ఇక్కడ టచ్ చేసి చూసి షూట్ చేసి మనం షూట్ చేసుకోవడానికి అక్కడ ఒక రెఫరెన్స్ని కూడా పెట్టారు. లైక్ ఎక్స్పోజర్ సెట్ చేసుకోవడానికి కానీ దే ఆల్రెడీ సెట్ ద లైట్స్. అండ్ హియర్ ఇస్ ద మోస్ట్ అవైటెడ్ బ్లాక్ మ్యాజిక్ డిజైన్.
I think as a filmmaker, Blackmagic Design have this ground-breaking color science. ఆ వర్క్లో చాలా ఈజీ ఉంటుంది, కానీ ఎందుకో చాలా ఫిల్మ్ మేకర్స్ కొంచెం దీంతో వర్క్ చేయడం చాలా కష్టం అన్నట్టు ఫీల్ అవుతారు. లెట్స్ చెక్ ద కెమెరాస్. మీకు ఇక్కడ కనిపిస్తున్న కెమెరా నేమ్ Blackmagic Pixis 12K. Blackmagic Pixis 12K L మౌంట్లో ఫిక్స్డ్ L మౌంట్ సిస్టమ్ ఉంటుంది. అంటే లేటెస్ట్ ఫుల్ ఫ్రేమ్ లెన్సెస్ అన్ని సపోర్ట్ చేస్తాయి. అబోవ్ దట్ వైడ్ రేంజ్ ఆఫ్ లెన్స్ అడాప్టర్స్ కూడా యూస్ చేసి మీరు మీకు నచ్చిన లెన్స్ అటాచ్ చేసుకోవచ్చు. 12Kలో 60 ఫ్రేమ్స్ వరకు షూట్ చేస్తుంది. ఇది ఫుల్ ఫ్రేమ్ RGBW సెన్సార్ విత్ బిల్ట్ ఇన్ ఆప్టికల్ లో పాస్ ఫిల్టర్, 16 స్టాప్స్ ఆఫ్ డైనమిక్ రేంజ్, డ్యూయల్ CF ఎక్స్ప్రెస్ మీడియా స్లాట్స్, ఇవన్నీ కస్టమైజబుల్ బాడీ విత్ ఫ్లెక్సిబుల్ మౌంటింగ్ ఆప్షన్స్తో మార్కెట్లో అవైలబుల్ ఉంది. మార్కెట్ వాల్యూ వచ్చి 5 lakhs వరకు ఉంది. పక్కనే మనకి డావిన్సీ కలర్ గ్రేడింగ్ ప్యానల్ కూడా ఉంది. ఇది కలర్ గ్రేడింగ్ కోసం ఫాస్ట్ అండ్ ఈజీగా గ్రేడ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న లైట్స్ అపర్చర్ బ్రాండ్. లైట్ నేమ్ స్టార్మ్ XT52. ఇది 5200 వాట్స్తో వర్క్ చేస్తుంది. ఈ లైట్స్లో ఇన్బిల్ట్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, లైక్ థండర్ అండ్ ఫైర్ ఎఫెక్ట్స్. ఫిల్మ్ మేకింగ్లో ఇండోర్ ఆర్ అవుట్డోర్కి ఇలాంటి లైట్స్ యూజ్ చేస్తారు. ఇదెంత వస్తుంది మనకు కాస్ట్? ఈచ్ లైట్ అరౌండ్ 4 lakhs. 4 lakhs of each light 4 lakhs. ఈ మోడల్ నేమ్ నోవా 2 కదా? ఎస్. ఇది ఎట్ ఏ టైం మనం 2 కలర్స్ కూడా ఒకటే ప్యానల్లో యూజ్ చేయొచ్చు. ఇది సపరేట్ ప్యానల్, ఇది సపరేట్ ప్యానల్, ఇది సైడస్. దీనికి కంప్లీట్ లైట్స్ సైడస్ లింక్ అని యాప్ వస్తుంది. దాంతో మనం యాప్లోనే మనం మేనేజ్ చేసుకోవచ్చు కంప్లీట్. Canon రీసెంట్గా ఒక బ్యాంగర్ సినిమా కెమెరాని రిలీజ్ చేసింది. మోడల్ నేమ్ C50. ఈ కెమెరా మూవీ మేకింగ్ అండ్ కాంటెంట్ క్రియేషన్కి కూడా పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తుంది. బేసికల్లీ సోనీ FX3కి డైరెక్ట్ కాంపిటీషన్గా Canon ఈ మోడల్ని లాంచ్ చేశారు. బిఫోర్ దిస్ Canon దగ్గర C80 అండ్ C400 సిరీస్ కెమెరాస్ ఉండేవి. కానీ C80 అండ్ C400 ప్రీవియస్ వర్షన్స్ కాంటెంట్ క్రియేటర్స్కి కొంచెం కష్టంగా ఉండేది యూజ్ చేసుకోవడానికి. అందుకే ఇప్పుడు Canon కాంపాక్ట్ బాడీలో టాప్ టైర్ సినిమా క్వాలిటీతో బ్రాండ్ న్యూ C50ని రిలీజ్ చేసింది. ఇది Canonలో స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్ సినిమా కెమెరా. హైలైట్ ఏంటి అంటే ఇది 7Kలో 30 FPS వరకు 12-bit రాలో షూట్ చేస్తుంది. ఇది ఓపెన్ గేట్ ఫుల్ ఫ్రేమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల మీరు కాంటెంట్ని హారిజాంటల్ ఆర్ వర్టికల్ కానీ సూపర్ ఈజీగా క్రాప్ చేసుకోవచ్చు. అండ్ ఈ కెమెరాలో స్లో మోషన్ 120 FPS 4K కూడా క్రాప్ అవ్వకుండా షూట్ చేయొచ్చు. దీని మార్కెట్ ప్రైస్ వచ్చి 3 lakhs వరకు ఉంది. ఈ వీడియోలో నేను ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే, షార్ట్ ఫిల్మ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చా? షార్ట్ ఫిల్మ్స్ ఆర్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఏదైనా కూడా? I was little disappointed because ఈసారి ఆరీ ఎగ్జిబిషన్లోకి పార్టిసిపేట్ చేయలేదు. సో మనకి ఇక్కడ గ్రీన్ మ్యాట్స్, యూనో దిస్ ఈస్ రిఫ్లెక్టర్ విచ్ గివ్స్ అస్ దట్ గోల్డెన్ రిఫ్లెక్షన్. సో ఇదంతా DOP టూల్స్కి రిలేటెడ్ ఉందన్నమాట. సో క్యారెక్టర్స్ ఎక్కడి నుంచో మార్కింగ్, ఓకే, పొజిషన్, ఫోకస్కి దానికి హెల్ప్ అవుతుంది. ఇది కలర్స్కి ఫోకస్ అండ్ కలర్స్ కదా. యూజువల్లీ అనుకున్న దానికంటే క్రౌడ్ చాలా హెవీగా ఉంది. సో గైస్, ఇది నా ఫుల్ సినిమాటికా ఎక్స్పో ఎక్స్పీరియన్స్. డ్రోన్స్, సినిమా కెమెరాస్, లైట్స్, ఎవ్రీ కార్నర్ టోటల్ ఫిల్మ్ మేకర్ ప్లే గ్రౌండ్లో ఉంది కదా. ఐ హోప్
ఫిల్మ్ మేకింగ్ గేర్ గురించి ఈ వీడియో మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఇచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఎంజాయ్డ్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ దిస్ క్రేజీ గేర్ విత్ మీ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఫిల్మ్ మేకింగ్ అడ్వెంచర్లో ఇంకా కొత్త టూల్స్, కొత్త టెక్నిక్స్ అండ్ కొత్త ఎక్విప్మెంట్స్తో కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ క్రియేటింగ్, కీప్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ స్టే సినిమాటిక్. ఈరోజే ఒకటి రిలీజ్ చేసాం యాక్చువల్లీ. ఇది మాత్రం మొత్తాన్ని చూసాను వెరీ హ్యాపీ ఇట్లా చెప్తే. ఐ మీన్ చూస్తాం, వ్యూస్ చూస్తాం, కానీ పర్సనల్గా వచ్చి చెప్తే మాత్రం ఇట్లా టీషర్ట్ వేసుకున్నా కానీ మీకు గుర్తుపట్టగలిగారు ఈ బ్రాండ్ ఉంది కాబట్టి గుర్తులో ఫిల్మ్ మేకర్స్ కానీ అబ్సల్యూట్ ఫిల్మ్ మేకింగ్ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు. నేను రీసెంట్గానే అన్ని వీడియోస్ కంప్లీట్ చేశాను. అంటే నేను వేరే జాబ్ పర్పస్ ఉన్నాయి, కానీ బస్ జర్నీ నాకు 1 hour టైం ఉంటుంది. 1 hour టైంలో కూడా కంప్లీట్గా అతను వీడియోస్ చూస్తూ ఉంటాను డైలీ. మొత్తం ఫుల్ అంటే నాలెడ్జ్ పర్పస్ అండి, ఫుల్ నాలెడ్జ్. ఎక్సలెంట్ వీడియోస్ బ్రో, అందరూ ఫాలో చేయండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వ్యూస్ రావాలి, ఎందుకంటే రీచ్ ఉండాలి, ఎందుకంటే ఇలా కూడా మోటివేషన్ ఉండాలి. కాబట్టి నైస్, వెరీ నైస్ కంటే జెన్యున్గా చెప్తున్నాను. ఇక్కడ కలిసాను కాబట్టి చెప్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇతని కారణం.